నేటి పంచాంగం వివరణ మే 18, 2025 ఆదివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. తిథి పంచమి, తెల్లవారుజామున 5:58 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం ఉత్తరాషాఢ, సాయంకాలం 6:41 వరకు. తదుపరి శ్రవణ. యోగం శుభ, ఉదయం 6:33 వరకు. కరణం తైతుల, తెల్లవారుజామున 5:57 వరకు. గరిజి సాయంకాలం 6:05 వరకు. వర్జం రాత్రి 10:58 నుండి 12:36 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:55 నుండి 5:46 వరకు. రాహుకాలం సాయంకాలం 5:01 నుండి 6:38 వరకు. యమగండం మధ్యాహ్నం 12:12 నుండి 1:49 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:09 నుండి 1:49 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:47 సూర్యాస్తమయం సాయంకాలం 6:38 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి రోజు చేపట్టిన వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు శుభవార్తను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే సోదరుల నుండి ఆర్థిక సహాయాన్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు పట్టిందల బంగారమా అన్నట్టుగా ఉంటుంది. అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. నూతన పెట్టుబడులు కూడా అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి యోగదాయకంగా ఉంటుంది. అలాగే మంచి ధనయోగం కూడా కలుగుతుంది. ఇక మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక సోదరుల లాభం కూడా కనబడుతుంది. సోదరులతో కలిసి ఏ పని చేసినా ఈరోజు విజయాన్ని సాధిస్తారు. ఇక మేషరాశి వారు ఈరోజు అనుకున్న లక్ష్యాలను సాధించేంతగా మంచి రోజుగా చెప్పవచ్చు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం అనేది నిశ్చయమవుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి కూడా కలుగబడుతుంది. స్నేహితులతో కలిసి కీలక విషయాలపై చర్చలు సాగిస్తారు. అలాగే అదనపు రాబడిని కూడా సమకూరుతుంది. ఊహించని విధంగా ఒక వ్యక్తి ద్వారా సహాయాన్ని పొందుతారు. ఇక ఈరోజు మీ మాట తీరు వల్ల అందరినీ మెప్పించగలుగుతారు. అలాగే ఆస్తి వివాదాల నుండి కూడా బయటపడతారు. ఇక మేషరాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త పెట్టుబడులు అనేవి సమకూరుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అందిన ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు నూతన అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే నూతన కార్యక్రమాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి చర్చలు జరుపుతారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈరోజు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. వృషభ రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఆధ్యాత్మిక క్రతువులను నిర్వహిస్తారు. పూజలను, వ్రతాలను చేస్తారు. ఇక ఈరోజు సోదరుల అనుకూలత ఉంది. ప్రతి విషయంలోనూ మీకు సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా లభిస్తాయి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా విదేశీ విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు.
భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఈ రోజు ధనవృద్ధి అనేది కలుగుతుంది. మంచి అదృష్ట యోగం కూడా ఉంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా శుభవార్తలను అందుకుంటారు. ఇక ప్రేయసి ప్రియుల మధ్య కూడా సఖ్యత అనేది నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కూడా ఉంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. విచిత్రమైన సంఘటనలు కూడా ఈరోజు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. సన్నిహితుల సహాయంతో కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. అలాగే శుభకార్యాలపై ఒక అంచనాకు వస్తారు. అలాగే ఒక సంతోషకరమైన సమాచారం అందుతుంది. వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల యొక్క ఆదరణను పొందుతారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లావాదేవీలు విస్తృతమవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చిక్కులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారికి వైద్యులకు ఈరోజు నిరాశ అనేది తొలగిపోతుంది. ఇక విద్యార్థులు అనుకోని అవకాశాలను దక్కించుకుంటారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి వివాదాలు తీరిపోతాయి. వృషభ రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. వృధా ఖర్చులు చేసే అవకాశం కనిపిస్తున్నందున కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో అవి వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాలకు మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టడం వలన నష్టాలను ఎదుర్కొంటారు. ఇక కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ఔషధ సేవనం చేయించండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మేలు చేస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే రాబడికి మించిన ఖర్చులు కూడా కనిపిస్తున్నవి. సోదరులతో మిత్రులతో విభేదాలు అనేవి ఏర్పడతాయి. బాధ్యతలు పెరిగి మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఉంటుంది. కాంట్రాక్టుల కోసం మరింత శ్రమించాల్సి వస్తుంది కాంట్రాక్టర్లు. అలాగే ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి. అనవసరమైన విషయాలలో తలదూర్చకండి. చేసిన తప్పుడు పనుల వల్ల కూడా అధిక నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఆలోచించి ప్రతి పనిని కూడా మీరు జాగ్రత్తగా చేయడమే ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. ఇరుగు పొరుగు వారితో కూడా ఇంటి విషయంలో కానివ్వండి, స్థల విషయంలో కానివ్వండి గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు కూడా పంట నష్టం ఏర్పడుతుంది. ఈరోజు మిథున రాశి వారికి అధిక శ్రమతో ఫలితాలు అనేవి పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారు కూడా అవి వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తుంది. ఇక ఎప్పుడు కూడా ఈరోజు మధ్యవర్తిత్వం అనేది మీరు చేయకండి. ఇక దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యయప్రయాసాలు తప్పకపోవచ్చు. ఉద్యోగస్తులకు చికాకులు అనేవి ఏర్పడతాయి. ఇక వైద్య రంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి నిరుత్సాహమే మిగులుతుంది. విద్యార్థులు కూడా అసంతృప్తిని పొందుతారు. ముఖ్యంగా మహిళలకి మానసిక అశాంతి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు శ్రీ నారసింహ స్తోత్రాలు మరియు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. అవసరం. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఈరోజు ఆశాజనకంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు అనేవి అందుతాయి. అలాగే కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలను పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఈరోజు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే తల్లిదండ్రుల ద్వారా ఆస్తులు కలిసి రావడం జరుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక స్థిరాస్తులను కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఉపయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ప్రేయసి ప్రియులు కూడా ఒకటే అవకాశం కనిపిస్తుంది. భార్య భర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులు దక్కించుకోగలుగుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఈరోజు అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి.
నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం అనేది ఉంది. అలాగే కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. సన్నిహితుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. అలాగే ముఖ్యమైన కొన్ని సమావేశాల్లో పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది కుదురుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. చిత్ర పరిశ్రమ వారికి వైద్యులకు మరింత సానుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక విద్యార్థులు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సోదరులతో గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. అలాగే సింహరాశి వారు తమ సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభించడం వలన చాలా ఆనందంగా ఉంటారు. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి తొలగిపోతాయి. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు మంచి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. శుభవార్తలను వింటారు. ఈరోజు పట్టుదలతో తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతో మేలు చేస్తుంది. సోదరులతో అనుకూలత అధికంగా కనిపిస్తుంది. అలాగే మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈరోజు శత్రునాశనం, విత్తన లాభం అనేది ఉంది. వ్యాపార లాభాలు కూడా లభిస్తాయి. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవి యోగం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే ఇన్వెస్టిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం కుదురుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. సంపూర్ణమైన ఆరోగ్యం కూడా కనిపిస్తుంది. అలాగే సింహరాశి వారు ఈరోజు అనుకున్నది సాధించడంలో సఫలమవుతారు. విలువైన సమాచారం అంది తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలనేవి ఏర్పడతాయి. ఆదాయ విషయంలో ఇబ్బంది తెరుపుతాయి. అలాగే కార్యక్రమాలకు ఎటువంటి శ్రమ లేకుండా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుండి కొంత బయటపడతారు. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు విలువైన వాహనాలను, వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారాలలో పెట్టుబడులు అందడం వలన నూతన ఉత్సాహంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు తమ బాధ్యతలపై రాజీ పడకుండా ముందుకు సాగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, వైద్య రంగం వారికి వారి యొక్క ఆశలు నెరవేరుతాయి. ఇక విద్యార్థుల యొక్క కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలనేవి అందుతాయి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా చేసిన ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతి అనేది కలుగుతుంది. కన్యారాశి వారు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మంచి శుభ ఫలితాలను పొందుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి లోన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు శుభవార్తలను వింటారు. సంతాన విషయంలో కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు తమ సంతాన విద్య, ఉద్యోగ విషయాలలో కూడా శుభవార్తలను అందుకుంటారు. ఇక కన్యారాశి వారికి రోజు అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలిస్తాయి. అందరిలోనూ పలుకుబడి పెరుగుతుంది. వాహనాలను, ఆభరణాలను సమకూర్చుకోగలుగుతారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఫలితాలు ఇస్తాయి. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు
మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్య వేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు లభించడం తథ్యమవుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు వైద్యులకు ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. విద్యార్థులకు టెక్నికల్ రంగాల్లో మంచి అవకాశాలను సాధిస్తారు. మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యా రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రుణ ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. ఇక వృధా ఖర్చులు చేస్తారు కాబట్టి కాస్త పొదుపు చేయడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక తులారాశిలోని వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అవరోధాలు అనేవి ఎదురవుతాయి. ఇక ఈరోజు తులారాశి వారు తమ సంతాన విద్యా విషయంలో కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా కొంత ఇబ్బందిని ఏర్పరుస్తాయి. ఇక ఈరోజు దూర ప్రాంతాల నుండి మిత్రుల నుండి ఒక కీలక విషయం అనేది సేకరిస్తారు. ఇక తులారాశి వారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఒకవేళ డబ్బులు ఇచ్చినట్లయితే తిరిగి వచ్చే సూచనలు అయితే కనిపించట్లేదు. ఇక వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాహనాలను మరమ్మతులు చేయించుకోండి. మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే ఈరోజు ఎవరి మధ్యవర్తిత్వం చేయకండి. కోర్టు వివాదాలు కూడా తలకు చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక నోటు దురుస్తనం వల్ల కూడా గౌరవ భంగం అనేది ఏర్పడుతుంది. అలాగే కళాకారులు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు కూడా కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే వారికి లభించిన నూతన కాంట్రాక్టులు కూడా చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలను ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక తులారాశి వారి ఈరోజు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇక ఆలోచనలు కూడా నిలకడగా ఉండవు. అలాగే కుటుంబ ఆరోగ్య సమస్యలు కుస్తీపడతారు. మరియు ముఖ్యమైన కార్యక్రమాలలో ప్రతిబంధకాలను ఎదుర్కొంటారు. ఆస్తుల వ్యవహారాలలో కూడా చిక్కులు అనేవి కనిపిస్తున్నవి. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవమైన ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వివాదాలు కొంత సద్మరుగే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు వైద్యులకు అవకాశాలు అనేవి చేజారవచ్చు. ఇక విద్యార్థులు కూడా అనుకున్న ఫలితాలను పొందడం కష్టమవుతుంది. ముఖ్యంగా మహిళలకి మనశ్శాంతి లోపిస్తుంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించడం, అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం, వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన ఒప్పందాలను చేసుకుంటారు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు స్వల్ప లాభాలను అందుకుంటారు. అలాగే వృశ్చిక రాశి వారికి సోదర వర్గం వారి నుండి ఊహించని ఆర్థిక సహాయం అనేది అందుతుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే తులారాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ఈరోజు ఆగిపోయిన పనులను కూడా పునఃప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమవుతుంది. అలాగే సంతాన ప్రాప్తి అనేది కూడా ఉంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి ఉంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. కళాకారులకు విదేశాలలో, స్వదేశాలలో అవార్డులు, రివార్డు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు వైద్య రంగం వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే మిత్రుల ద్వారా సంపూర్ణమైన సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఆ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇక అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు.
ఇక వృశ్చిక రాశిలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనేవి దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అందరిలోనూ పేరు ప్రఖ్యాతులను పొందుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. పాత బకీలను వసూలు చేసుకోగలుగుతారు. అలాగే కొన్ని సమస్యల నుండి కూడా గట్టెక్కుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలు కూడా ముమ్మరం అవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో మరింత వేగవంతంగా సాగుతారు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. విద్యార్థులు తమ యొక్క అంచనాలను నిజం చేసుకుంటారు. ముఖ్యంగా మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు తీరిపోతాయి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక దీర్ఘకాలిక రుణ ఒత్తిడిల నుండి బయటపడతారు. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులకు ఊహించని లాభాలు అనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మంచి అదృష్టం అనేది పడుతుంది. సిరిలో వర్షం అనేది కురుస్తుంది. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమవుతుంది. ఇక శుభకార్యాలను నిర్వహిస్తారు. నూతన గృహయోగం కూడా కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అంతా యోగదాయకంగా ఉంటుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు. అనుకున్న శుభయోగాలను పొందుతారు. ఇక ధనుసు రాశిలోని నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువులను కలుసుకునే మీ ప్రతిపాదనలను వివరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో కొత్త ఆశలను విజగురిస్తాయి. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నవి. ఇక విద్యార్థులు కూడా కోరుకున్న అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలకు గౌరవ మర్యాదలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల అనుగ్రహం కలిగి హోదాలు అనేవి పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఈరోజు బయటపడగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పొందుతారు. అలాగే శత్రువుల నుండి ఊహించని ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు మకర రాశి వారు తమ జీవిత భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలను ప్రారంభించడం వలన విజయాలను పొందుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే గృహాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు మకర రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణం వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో అది ఈరోజు వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ధైర్యంగా తీసుకునే నిర్ణయాల వలన అనేక రకాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఇక బంధుమిత్రులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు మకర రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు దంపతుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక పెద్దలను గౌరవించడం వలన ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. ఇక మకర రాశి వారికి రోజు ఆర్థిక వ్యవహారాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. కష్టం తర్వాత కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించిన ఊరట అనేది లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు
ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఎటువంటి వివాదాన్నైనా పరిష్కరించుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు ఊహించని విధంగా ఆహ్వానాలు అనేవి అందుతాయి. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేవి పొందుతారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పడతాయి. అలాగే కొన్ని విషయాలలో బంధువులతో అకారణ విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు పాత మిత్రులను కలుసుకొని కీలక విషయాలను చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో కొన్ని సమస్యలు బాధిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. ఇక గృహ ప్రవేశ నిర్మాణాలలో అవరోధాలు అనేవి కలుగుతాయి. ఇక వృత్తి వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇక ఉద్యోగస్తులకు కూడా స్థానచలన సూచనలు ఉన్నవి. ఇక ఈరోజు కుంభరాశి వారు ఇతరుల సలహాలు పాటించకపోవడమే మేలు చేస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నుండి సహాయ నిరాకరణ ఎదురవుతుంది. ప్రేమ సంబంధ విషయాలలో కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఉంది. వ్యాపారస్తులకు కూడా భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలను పొందుతారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలనేవి ఎదురవుతాయి. ఇక కుటుంబ సభ్యులతో కూడా వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాహనాల విషయంలో ముఖ్యంగా జాగ్రత్త తీసుకోండి. వాహనం మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఆర్థిక పరంగా కూడా ఎవరిని నమ్మకండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఈరోజు ముఖ్యంగా కుంభరాశిలోని యువత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమే ఉంది. ఎందుకంటే మోసపోయే అవకాశం ఉంది. అలాగే అనేక రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం మేలు చేస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా ఉన్నవి కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే ధనాదాయం సరిపోనందువలన కొత్తగా రుణాలు అయితే చేయాల్సి వస్తుంది. ఆలోచనలు కూడా పరిపరి విధాలుగా ఉంటాయి. ఇంట బయట బాధ్యతలు పెరిగి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. అలాగే వ్యాపారమైన జీవితాలు ఎవరైతే ఉన్నారో వారికి కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలు అనేవి ఉంటాయి. ఇక ఈరోజు పారిశ్రామిక రంగాల వారికి, చిత్ర పరిశ్రమ వారికి కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇక విద్యార్థులకు లేనిపోని చికాకులు ఎదురవుతాయి. ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు శివపంచాక్షరి మంత్రాన్ని పఠించడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరైతే నూతన వాహనాన్ని కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ సొంత ఆచరణలో పెట్టడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే సొంత ఆలోచనలు కూడా ఈరోజు బాగా పనిచేస్తాయని చెప్పవచ్చు. ఇతరులపై ఆధారపడకండి. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి ప్రముఖుల నుండి ప్రశంసలను పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అన్ని అదృష్టయోగాలే కనిపిస్తున్నవి. ఆనందకరమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. తుఫాను వెలిసిన తర్వాత ఉండే ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. ఇక నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. మంచి ధనయోగం అనేది కనబడుతుంది. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక ఈరోజు మొండివారిని సైతం మెప్పిస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే విదేశీ యానయోగం కూడా ఉంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు.
ఇక మీనరాశి వారికి ఈరోజు ఆదాయం అవసరాలకు తగినట్టుగా ఉంటుంది. ఇంట బయట చిక్కులను పరిష్కరించుకుంటారు. వ్యవహారాలు కూడా అన్ని ఆశాజనకంగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. శ్రమ అనేది తొలగిపోతుంది. మిత్రులు కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తారు. అలాగే మీలో దాగున్న నైపుణ్యం కూడా వెలుగులోకి వస్తుంది. అలాగే కాంట్రాక్టర్లు కూడా నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే పలుకుబడి కలిగిన వారి పరిచయం మీకు సహాయపడుతుంది. అలాగే ఈరోజు పాత బాకీలను సైతం తీర్చగలుగుతారు. వృధా ఖర్చులను తొలగించుకోగలుగుతారు. బంధువులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొత్త ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను దక్కించుకోగలుగుతారు. మహిళలు కూడా అనుకున్నది సాధించేటంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.